బంగారం. బంగారం కుదువ పెట్టడం అనేది పేద మధ్యతరగతి వర్గాల్లో చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. వ్యవసాయానికి కొంత పెట్టుబడి అవసరమైనా, లేకపోతే ఇంట్లో చదువుకునే పిల్లలున్నప్పుడు వాళ్ళ ఫీజు కట్టాలన్నా, చాలా కుటుంబాల్లో ఏం చేస్తారంటే బంగారాన్ని బ్యాంకులో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని ఏడాదిలోపు ఆ డబ్బు మొత్తాన్ని కంప్లీట్ చేసేసుకుని తిరిగి ఆ బంగారాన్ని ఇంటికి తెచ్చుకోవడం అనేది చాలా ఒక దినచర్యలాగా మనకు కనబడుతూ ఉంటుంది. అందుకే నీవు ఒంటి మీద బంగారం ఏమైంది అంటే అత్తారింట్లో ఉంది అని చెప్పడం కూడా మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. అంటే ఏంటి, బ్యాంకులో తాకట్టు పెట్టాము అనేది దాని అర్థం. పెళ్ళిళ్ళకి, పండగలకి, శుభకార్యాలకి బంగారం కొనడం అనేది మనకి ఒక అలవాటు. అది కేవలం ఏదో ఆర్నమెంట్ లాగా, ఒక నగలాగా కాకుండా భవిష్యత్తుకి ఒక భరోసా కల్పిస్తుంది అనేది మనం భారత సంప్రదాయంలో ఎప్పటి నుంచో తరాల వెంబడి మనకి వస్తున్న ఒక ఆచారం. సో ఇప్పుడు బంగారం ధర గణనీయంగా పెరిగింది. దాంతో పాటు ఏమవుతుందంటే ఈ విధంగా లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరుగుతోంది. ఎక్కువ మంది ఆ బంగారాన్ని లిక్విడ్గా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. బంగారం బ్యాంకులో పెట్టి క్యాష్ రూపంలో వాళ్ళ దగ్గర డబ్బులు ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది అవసరాలకు పెడుతుంటే కొంతమంది ఏం చేస్తున్నారంటే బంగారాన్ని కుదువ పెట్టి ఆ బంగారంతో వాళ్ళు తిరిగి బంగారాన్ని కొనే ప్రయత్నం చేస్తున్నారు. సో దీనివల్ల ఏమవుతుందంటే, అందుకే మనం చూసాం ఈ బంగారం కొనుగోళ్లలో కూడా రకరకాల మార్పులు తీసుకొచ్చారు. మనం ఇంపోర్ట్ డ్యూటీ లాంటిది కూడా ఎక్కువ చేశారు. ఎందుకంటే బంగారం కొనడాన్ని కొంతవరకు తగ్గించాల్సిన అవసరం ఉంది. మనకి ఫారెన్ రిజర్వ్స్ తక్కువైపోతున్నాయి కాబట్టి బంగారం కొనడాన్ని తగ్గించాలి అని స్వయంగా ప్రధాని విజ్ఞప్తి చేసిన పరిస్థితి. మరి అలా అని నిజంగా ఈ బంగారం కుదువ పెట్టి లోన్లు ఇవ్వడం తగ్గించేస్తే పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళ పరిస్థితి ఏంటి? దీనిపైనే ఆధారపడే వాళ్ళ సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది కదా. అందుకోసమనే పేద మధ్యతరగతి వాళ్ళకి కన్సిడరబుల్గా రిలాక్సేషన్ ఇస్తూ ఇలాగా దుర్వినియోగం చేసే వాళ్ళకి, అంటే పెట్టుబడిగా పెట్టి డబ్బు తీసుకుని దాన్ని తిరిగి బంగారం కొనే వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకి కొంత చెక్ పెట్టడానికి కొన్ని కొత్త గైడ్ లైన్స్ తీసుకొచ్చింది ఆర్బీఐ. ఆ గైడ్ లైన్స్ ఏంటో ఒక్కసారి చూద్దాం. మొట్టమొదటి గైడ్ లైన్ ఏంటంటే లోన్ టు వాల్యూ అంటాం. అంటే మనం పెట్టే బంగారంలో ఎంత శాతం మనకి రుణం ఇవ్వచ్చు అనే దాన్ని లోన్ టు వాల్యూ అంటాం. దీన్ని ఇప్పటివరకు స్టాండర్డ్గా 75% అనేది వర్తిస్తుందన్నమాట. 75% అంటే ఏంటి, మీరు ₹1,00,000 విలువ కలిగిన బంగారం తాకట్టు పెట్టారనుకోండి, ఇప్పుడు 75,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. సో ఇప్పటి నుంచి ఆర్బీఐ ఏం చేస్తోందంటే దీనికి స్లాబ్ సిస్టమ్ని ప్రవేశపెట్టింది. ఈ స్లాబ్ సిస్టమ్ని 3 కింద విభజించారు. 2.5 లక్షల లోపు మీకు రుణం అవసరమైతే దానికి ప్రస్తుతం 85% వరకు, ఆ బంగారంలో వాల్యూలో ఉండే 85% వరకు మీకు రుణం ఇస్తారనమాట. అంటే మీరు ₹1,00,000 విలువైన ఆర్నమెంట్ పెట్టారనుకోండి, మీకు 85,000 రూపాయల వరకు రుణం కింద మంజూరు చేస్తారు. అదేవిధంగా 2.5 నుంచి 5 లక్షల వరకు ఉంటే కనుక 80% వాల్యూని మీకు రుణంగా చేస్తారు. ఇక 5 లక్షల పైన కనుక మీరు లోన్ పెట్టుకున్నట్టయితే అందులో 75% మాత్రమే మీకు రుణాన్ని మంజూరు చేస్తారనమాట. సో ఈ రకంగా 3 స్లాబ్లని నిర్ధారించింది ఆర్బీఐ. తద్వారా 2.5 లక్షలు అంటే ఎక్కువగా వ్యవసాయం కోసం, లేకపోతే ఫీజుల కోసం, ఇలాంటి అవసరాల కోసం లోన్లు పెట్టుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి కొంత లోన్ వాల్యూ ఎక్కువ దక్కేలాగా ఆర్బీఐ కొత్త చర్యలు ఉన్నాయి. దీంతో పాటుగా మీ రుణ రికార్డ్, అదేవిధంగా మీకు ఇన్కమ్ ఏ విధంగా వస్తుంది, వీటిని చెక్ చేసే దాంట్లో నిబంధనలు. 2.5 లక్షల లోపు రుణం అయితే కనుక మీరు ఎలాంటి షూరిటీలు, లేకపోతే మీ ఆదాయ ధృవీకరణ ఇలాంటివి పెద్దగా చూపించాల్సిన అవసరం ఏమీ ఉండదు. మీ ఇన్కమ్ ప్రూఫ్ కూడా రిక్వైర్మెంట్ ఉండదు. ఎందుకంటే 2.5 లక్షల రుణం ఏ వర్గాలు తీసుకుంటాయి అనే దానికి పూర్తి స్థాయి క్లారిటీ బ్యాంకుల దగ్గర ఉంటుంది కాబట్టి. కానీ 2.5 లక్షలకి మించి కనుక మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలనుకుంటే మీ ఇన్కమ్ డాక్యుమెంట్స్ అనేవి ఖచ్చితంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాంతో పాటుగా మీరు దేనికి ఈ రుణాన్ని వినియోగిస్తారు అనేది కూడా ఖచ్చితంగా బ్యాంకుకి చెప్పాల్సి ఉంటుందన్నమాట. దాంతో పాటుగా రీపేమెంట్ అండ్ రెన్యువల్కి సంబంధించిన మార్పులు. యూజువల్గా ఏడాది పాటు గోల్డ్ లోన్లు ఇస్తారు. ఇప్పటికి కూడా చాలా వరకు గోల్డ్ లోన్లు ఏడాది పాటే ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. 12 నెలల లోపు మనం తీసుకున్న రుణంతో పాటు ఇంట్రెస్ట్ కూడా కంప్లీట్గా తీర్చేయాలి అనేది నిబంధన. అయితే చాలాసార్లు బ్యాంకులు ఏం చేస్తాయంటే, మనకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉంటారు, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా ఆటో రెన్యూ చేసేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఇయర్కి దాన్ని ట్రాన్స్ఫర్ చేసేస్తూ ఉంటారు. ఆ సమయంలో మీ గోల్డ్ వాల్యూ ఎంత, లేకపోతే మీకు ఎంత రుణం ఇచ్చారు, ఇలాంటివన్నీ మళ్ళీ రీప్రాసెస్ చేయడం అనేది ఇప్పటిదాకా లేదు. ఇకపైన ఏం చేస్తారంటే, మీరు 12 నెలల లోపు మొత్తం
మొత్తం లోన్ అమౌంట్ చెల్లించేసి తీరాలన్నమాట. అంటే మీరు తీసుకున్న రుణం దానిపైన ఇంట్రెస్ట్ రేట్. ఒకవేళ మీరు దాన్ని ఆటో రెన్యూ చేసుకోవాలనుకుంటున్నారనుకోండి, ఆటో రెన్యూకి పద్ధతి ఏంటంటే మీరు ఇప్పటిదాకా తీసుకున్న రుణం పైన ఉండే వడ్డీ మొత్తాన్ని మొదట బ్యాంకుకి చెల్లించేయాలి. చెల్లించిన తర్వాత ఏదైతే మీరు మొట్టమొదట రుణం తీసుకున్నారో ఆ రుణం ప్రాసెస్ మళ్ళీ మొదటి నుంచి మొదలవుతుంది. అంటే మీరు ఏదైతే ఆర్నమెంట్ పెడుతున్నారో ఆ ఆర్నమెంట్కి సంబంధించి అప్పుడున్న రేటు ప్రకారం వాల్యుయేషన్ చేయడం, దానికి తద్వారా మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది, మీరు ఎంత లోన్ని రెన్యూ చేస్తున్నారు, దీనికి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా మళ్ళీ చేస్తారనమాట. సో 12 నెలలు మించి ఆటో రెన్యూ చేయాలంటే ఈ మొత్తం ప్రొసీజర్ ఇక పైన ఫాలో కావాల్సి ఉంటుంది. దాంతో పాటుగా ఒకవేళ మీరు మీ మొత్తం అమౌంట్ ఏదైతే గోల్డ్ లోన్ తీసుకున్నారో ఇంట్రెస్ట్తో సహా అంతా పే చేసేసారు, అయినా కూడా బ్యాంకు మీ దగ్గర ఏదైతే నగ తాకట్టు పెట్టుకుందో ఆ బంగారం, నగ లేదా బంగారం, అది కనుక మీకు తిరిగి ఇవ్వడంలో డిలే చేస్తుంటే ఏం జరుగుతుంది? రూల్ ఏంటంటే మీరు కనుక రీపేమెంట్ మొత్తం కంప్లీట్ చేసిస్తే అదే రోజు మీ ఆభరణం తిరిగి ఇచ్చేయాలి, లేదంటే 7 పని దినాల లోపులో మీ ఆభరణాన్ని తిరిగి ఇచ్చేయాల్సి ఉంటుంది. ఒకవేళ తిరిగి ఇవ్వని పక్షంలో ఏం జరుగుతుందంటే ఇక పైన రోజుకి 5,000 చొప్పున బ్యాంకే మీకు తిరిగి పే చేస్తుందన్నమాట. ఆలస్యం అయ్యే కొద్దీ 7 రోజులు ఎప్పుడు దాటుతుందో ఒక్కొక్క రోజుకి 5,000 రూపాయల చొప్పున బ్యాంకు మీకు తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా గోల్డ్ లోన్ తీసుకున్న తర్వాత లోన్ తీర్చలేకపోతారు, అప్పుడు ఏం చేస్తాయి బ్యాంకులు? ఆక్షన్ నిర్వహిస్తాయి, వేలంపాట నిర్వహిస్తాయి. ఆ వేలంపాటలో కొన్ని బ్యాంకులు కానీ లేకపోతే ఈ రుణ సంస్థలు కానీ ఏం చేస్తూ ఉంటాయి, అయిన కాడికి వాటిని అమ్మేసి అసలు అక్కడతోటి సెటిల్ అయిపోయినట్టుగా రుణాన్ని చూపిస్తూ ఉంటాయి. ఇక పైన అది కుదరదనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు ఆక్షన్లో వేలంపాటలో కనుక ఒక నగ పెట్టారంటే మార్కెట్ ప్రైస్లో 90% ప్రైస్ని ఖచ్చితంగా అది రికవర్ చేసేలాగా చూడాలి. దాంతోపాటు ఏం చేయాలంటే ఒకవేళ ఆక్షన్లో ఆ ఆభరణం అమ్ముడైపోతే మీరు ఎంతైతే రుణం తీసుకున్నారో ఆ రుణం మొత్తాన్ని కూడా వాళ్ళు వెనక్కి తీసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్ని మీకు ఖచ్చితంగా పే చేయాలి. అంతేకాని అయిన కాడికి ఆక్షన్లో మీకు ఇంతే ధర వచ్చింది కాబట్టి ఈ లోన్ రైట్ ఆఫ్ చేస్తున్నాం, మీకు ఇంకా ఏ డబ్బులు ఇవ్వడానికి కుదరదు అని ఏ రుణ సంస్థ మీకు చెప్పడానికి ఇక పైన అర్హత లేదనమాట. అదేవిధంగా మేము వేలంపాటకు వెళ్తున్నాం, మీరు రుణం తీర్చలేకపోయారు కాబట్టి అని చెప్పే ముందు 14 రోజుల పాటు ముందస్తుగా మీకు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఆ నోటీస్ పీరియడ్లో కూడా మీరు కనుక రుణం తీర్చకపోతే మాత్రమే ఆక్షన్కి వెళ్ళే అవకాశం బ్యాంకుకి కానీ మీరు తీసుకున్న రుణ సంస్థకి కానీ ఉంటుందన్నమాట. ఇది ఆర్బీఐ తీసుకొచ్చిన మరో కొత్త నిబంధన. దాంతో పాటుగా గోల్డ్ వాల్యుయేషన్, అయిన కాడికి గోల్డ్ వాల్యుయేషన్ చేయడం కూడా మనం చూస్తూ ఉంటాం. ఇక పైన దీన్ని పూర్తిగా స్టాండర్డైజ్ చేస్తున్నారు. ఏ విధంగా అంటే మీరు ఈ ఇండియన్ బులియన్ మార్కెట్కి సంబంధించిన ఒక అధీకృత సంస్థ ఏదైతే ఒక యావరేజ్ ప్రైస్ ఇస్తుందో 30 రోజులకి, అంటే ఈరోజు మీరు గోల్డ్ లోన్ తీసుకున్నారనుకోండి, నిన్న రోజు మార్కెట్ డే ఎండ్ అయింది కదా, దానికి సంబంధించి ఒక 30 days యావరేజ్ తీసుకుంటారు. యావరేజ్ తీసుకున్న తర్వాత మీకు ఎంతైతే వాల్యూ వస్తుందో దాన్ని వాల్యూ కింద, గోల్డ్ వాల్యూ కింద పరిగణిస్తారనమాట. తద్వారా మీకు ఎంత రుణ మొత్తం ఇవ్వాలి, మనం లోన్ టు వాల్యూ అని చెప్పుకున్నాం కదా, ఆ రుణ మొత్తం ఎంత ఇవ్వాలి అనే దాంట్లో కూడా కొంత ఖచ్చితత్వం ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు ఇంకొక కొత్త రూల్ ఏంటంటే మీరు ఏ ఆభరణాలని అదేవిధంగా ఎంత ఆభరణాలని కుదువ పెట్టచ్చు అనేది కూడా ఒక కొత్త నిబంధన. ఇందుకు సంబంధించి ఏం చేయాలంటే మీరు గోల్డ్ ఆర్నమెంట్ కనుక తాకట్టు పెడుతుంటే 1 kg వరకు మాత్రమే లిమిట్ ఉంటుంది. కేజీ తర్వాత ఆ లిమిట్ గోల్డ్కి యాక్సెప్ట్ చేయరనమాట. అదేవిధంగా మీరు కాయిన్స్ కనుక తాకట్టు పెడుతున్నారనుకోండి, గోల్డ్ కాయిన్స్ 50 గ్రాములు బ్యాంక్ మింటెడ్ గోల్డ్ కాయిన్స్ని మాత్రమే రుణ సంస్థలు యాక్సెప్ట్ చేస్తాయి. వీటిపైన మాత్రమే లోన్ ఇస్తాయి. అంటే ఒక మ్యాక్సిమం క్యాప్ అనమాట. కేజీ ఆభరణాలు లేదంటే 50 గ్రాముల గోల్డ్ కాయిన్, వీటిపైన మాత్రమే రుణాన్ని మంజూరు చేస్తాయి ఈ రుణ సంస్థలు కానీ బ్యాంకింగ్ ఏజెన్సీలు కానీ అనమాట. అదేవిధంగా మనం ముందే చెప్పుకున్నట్టు ఈ గోల్డ్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకుని ఆ డబ్బులతోటి తిరిగి గోల్డ్ కొనడం అనేది నిషేధం, పూర్తిగా నిషేధించిన పరిస్థితి. ఎందుకంటే కస్టమర్ ఎవరైతే, ఈ వినియోగదారుడు ఎవరైతే ఉన్నాడో వాడు బాగానే లాభపడతాడు, కానీ మొత్తానికి దేశంలో మీద రివర్స్ ఇంపాక్ట్ పడుతున్న పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఎందుకు? ఇప్పుడు ₹1,00,000 పెట్టి మీరు 85,000 మీకు వచ్చింది, ఆ 85,000 పెట్టి మీరు గోల్డ్ కొంటున్నారనుకోండి, మీకు ఇంపోర్ట్ డ్యూటీ ఎంత పడుతుంది? ఇంపోర్ట్ డ్యూటీ కూడా ఇటీవల పెంచారు కదా, దాని ఆ బంగారాన్ని మన దేశం వేరే దేశం నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. దానివల్ల దేశం పైన భారం ఎంత పడుతోంది? సో మీరు బంగారం
బంగారం కొనడం వల్ల ఇంత సైకిల్ దెబ్బతింటుందన్నమాట. కాబట్టి మన బంగారం మనం కొనుక్కోవడానికి కూడా ప్రస్తుతం క్యాప్ విధించిన పరిస్థితి. ఏదైతే గోల్డ్ లోన్ తీసుకుని మీరు తిరిగి బంగారం కొనుక్కుందాము అనుకుంటారో అది ఇప్పుడు పూర్తిగా నిషేధం అన్నమాట. దీనికి సంబంధించి కూడా త్వరలో గైడ్ లైన్స్ వస్తాయి. ఇవి ఓవరాల్గా ఆర్బీఐ విధించిన కొత్త గైడ్ లైన్స్. సో ఈ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే పేద తరగతులకి, మధ్య తరగతులకి కొంతవరకు లాభం ఉంటుంది. ఎందుకంటే 85% నుంచి 80-85% వరకు కూడా మీకు రుణ మొత్తం మంజూరయ్యే అవకాశం ఉంటుంది. గతంలో ఇది 75%గానే ఉండేది. కానీ ఒక్కసారి కనుక మీరు 5 లక్షలు దాటారో మీకు వచ్చే వాల్యూ ఇదివరకట్లానే 75% మాత్రమే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా ఆర్బీఐ తీసుకొచ్చిన మార్పులు ఇవన్నీ కూడా పేద మధ్య తరగతి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. కానీ కొంత తిరిగి బంగారం కొనుక్కునే వాళ్ళు, లేకపోతే దీన్ని కుదువ పెట్టి ఇంకేదో లగ్జరీకి ఖర్చు చేసే వాళ్ళకి కొంత ఇబ్బంది ఉండే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది. సో ఈ ఆర్బీఐ కొత్త గైడ్ లైన్స్ని మీరు ఎంతవరకు ఆహ్వానిస్తారు? ఇది దేశానికి పర్టిక్యులర్గా ఈ హిస్టరీకి అంటే ఒక వినియోగదారుడి రుణ చరిత్రకి ఎంతవరకు యూజ్ అవుతుంది? కామెంట్ బాక్స్లో చెప్పండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.